హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుక్కర్లో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అన్నంలోకి అలాగే చపాతీ, జొన్న రొట్టె దేనిలోకైనా చాలా బాగుంటుంది. అందుకు కావలసింది ఒక మిక్సీ గిన్నె తీసుకొని 3 చెంచాల పల్లీలు వేసుకోవాలి, అర చెంచా జీలకర్ర, 4 వెల్లుల్లి, 1 చెంచా ధనియాలు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 చెంచా అల్లము, కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. అలాగే 1 చెంచా కారం వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఇలా పల్లీ పేస్ట్ వేసి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.